పెట్రోల్ కావాలంటే ఆ సర్టిఫికెట్ కావాలి. విశాఖలో చూస్తే రోజు రోజుకి కాలుష్యం పెరిగిపోతోంది. గాలి నాణ్యతలో తేడా బాగా కనిపిస్తోంది. దాంతో కాలుష్యం కోరల్లో చిక్కుకున్న నగరాల జాబితాలో విశాఖ కూడా చేరిపోయింది. ఈ పరిస్థితి మీద తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. కాలుష్యం తగ్గించడానికి ఏమి చేయాలి అన్న దాని మీద కూడా అంతా కలిసి చర్చిస్తున్నారు. అనుకున్న ఫలితాలు రావాలి అంటే కఠినంగా వ్యవహరించక తప్పదని అంటున్నారు. రసాయన పరిశ్రమ వల్ల వెదజల్లే కాలుష్యం పెద్ద స్థాయిలో ఉంటుంది. దాంతో పాటుగా ట్రాఫిక్ భారీగా ఉండటం వల్ల వచ్చే కాలుష్యం అదే మోతాదులో ఉంటుంది. కాలుష్య పరిశ్రమల సంగతి సంబంధిత శాఖలు చూస్తాయి. ట్రాఫిక్ వల్ల తలెత్తే కాలుష్యానికి విశాఖ పోలీసు విభాగం కఠిన చర్యలకు దిగుతోంది. దీనికోసం అన్ని రకాలైన వాహనాలకు నో పొల్యూషన్ సర్టిఫికెట్ కోరుతోంది. ఆ సర్టిఫికెట్ ఉంటేనే తప్ప పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టవద్దని బంక్ యజమానులను కూడా ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. వాహనాల కాలుష్యం వల్ల విశాఖ ఎంతగానో నష్టపోతోందని, అనేక రకాలైన వ్యాధులు ప్రబలుతున్నాయని, అందువల్ల వీలైనంత వరకు తగ్గించాలని పోలీసులు అంటున్నారు. అందుకే నో పొల్యూషన్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని వాహనదారులకు సూచిస్తున్నారు. అలా లేకపోతే పెట్రోల్ కొట్టరని, అంతేకాదు ట్రాఫిక్ పోలీసులు చేసే తనిఖీలలో కూడా ఈ సర్టిఫికెట్ చూపించకపోతే 1530 రూపాయలను అపరాధ రుసుముగా వేస్తామని హెచ్చరిస్తున్నారు. కాలుష్యం విశాఖలో పెద్ద ఎత్తున పెరుగుతోందని, ఈ నేపథ్యంలో వాహనదారులంతా సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. మరోవైపు ఇటీవల నగరానికి వచ్చిన పర్యావరణ మంత్రి పవన్ కళ్యాణ్ కాలుష్య కారక పరిశ్రమల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఈ విషయంలో రెండవ ఆలోచన ఉండరాదని ఆయన స్పష్టం చేశారు. విశాఖ తరహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాలుష్య ప్రమాదం ఎక్కువగా ఉందని అన్నారు. పెట్రోల్ కావాలంటే ఆ సర్టిఫికెట్ కావాలి. విశాఖలో చూస్తే రోజు రోజుకి కాలుష్యం పెరిగిపోతోంది. గాలి నాణ్యతలో తేడా బాగా కనిపిస్తోంది. దాంతో కాలుష్యం కోరల్లో చిక్కుకున్న నగరాల జాబితాలో విశాఖ కూడా చేరిపోయింది. ఈ పరిస్థితి మీద తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. కాలుష్యం తగ్గించడానికి ఏమి చేయాలి అన్న దాని మీద కూడా అంతా కలిసి చర్చిస్తున్నారు. అనుకున్న ఫలితాలు రావాలి అంటే కఠినంగా వ్యవహరించక తప్పదని అంటున్నారు. రసాయన పరిశ్రమ వల్ల వెదజల్లే కాలుష్యం పెద్ద స్థాయిలో ఉంటుంది. దాంతో పాటుగా ట్రాఫిక్ భారీగా ఉండటం వల్ల వచ్చే కాలుష్యం అదే మోతాదులో ఉంటుంది. కాలుష్య పరిశ్రమల సంగతి సంబంధిత శాఖలు చూస్తాయి. ట్రాఫిక్ వల్ల తలెత్తే కాలుష్యానికి విశాఖ పోలీసు విభాగం కఠిన చర్యలకు దిగుతోంది. దీనికోసం అన్ని రకాలైన వాహనాలకు నో పొల్యూషన్ సర్టిఫికెట్ కోరుతోంది. ఆ సర్టిఫికెట్ ఉంటేనే తప్ప పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టవద్దని బంక్ యజమానులను కూడా ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. వాహనాల కాలుష్యం వల్ల విశాఖ ఎంతగానో నష్టపోతోందని, అనేక రకాలైన వ్యాధులు ప్రబలుతున్నాయని, అందువల్ల వీలైనంత వరకు తగ్గించాలని పోలీసులు అంటున్నారు. అందుకే నో పొల్యూషన్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని వాహనదారులకు సూచిస్తున్నారు. అలా లేకపోతే పెట్రోల్ కొట్టరని, అంతేకాదు ట్రాఫిక్ పోలీసులు చేసే తనిఖీలలో కూడా ఈ సర్టిఫికెట్ చూపించకపోతే 1530 రూపాయలను అపరాధ రుసుముగా వేస్తామని హెచ్చరిస్తున్నారు. కాలుష్యం విశాఖలో పెద్ద ఎత్తున పెరుగుతోందని, ఈ నేపథ్యంలో వాహనదారులంతా సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. మరోవైపు ఇటీవల నగరానికి వచ్చిన పర్యావరణ మంత్రి పవన్ కళ్యాణ్ కాలుష్య కారక పరిశ్రమల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఈ విషయంలో రెండవ ఆలోచన ఉండరాదని ఆయన స్పష్టం చేశారు. విశాఖ తరహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాలుష్య ప్రమాదం ఎక్కువగా ఉందని అన్నారు. పెట్రోల్ కావాలంటే ఆ సర్టిఫికెట్ కావాలి. విశాఖలో చూస్తే రోజు రోజుకి కాలుష్యం పెరిగిపోతోంది. గాలి నాణ్యతలో తేడా బాగా కనిపిస్తోంది. దాంతో కాలుష్యం కోరల్లో చిక్కుకున్న నగరాల జాబితాలో విశాఖ కూడా చేరిపోయింది. ఈ పరిస్థితి మీద తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. కాలుష్యం తగ్గించడానికి ఏమి చేయాలి అన్న దాని మీద కూడా అంతా కలిసి చర్చిస్తున్నారు. అనుకున్న ఫలితాలు రావాలి అంటే కఠినంగా వ్యవహరించక తప్పదని అంటున్నారు. రసాయన పరిశ్రమ వల్ల వెదజల్లే కాలుష్యం పెద్ద స్థాయిలో ఉంటుంది. దాంతో పాటుగా ట్రాఫిక్ భారీగా ఉండటం వల్ల వచ్చే కాలుష్యం అదే మోతాదులో ఉంటుంది. కాలుష్య పరిశ్రమల సంగతి సంబంధిత శాఖలు చూస్తాయి. ట్రాఫిక్ వల్ల తలెత్తే కాలుష్యానికి విశాఖ పోలీసు విభాగం కఠిన చర్యలకు దిగుతోంది. దీనికోసం అన్ని రకాలైన వాహనాలకు నో పొల్యూషన్ సర్టిఫికెట్ కోరుతోంది. ఆ సర్టిఫికెట్ ఉంటేనే తప్ప పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టవద్దని బంక్ యజమానులను కూడా ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. వాహనాల కాలుష్యం వల్ల విశాఖ ఎంతగానో నష్టపోతోందని, అనేక రకాలైన వ్యాధులు ప్రబలుతున్నాయని, అందువల్ల వీలైనంత వరకు తగ్గించాలని పోలీసులు అంటున్నారు. అందుకే నో పొల్యూషన్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని వాహనదారులకు సూచిస్తున్నారు. అలా లేకపోతే పెట్రోల్ కొట్టరని, అంతేకాదు
అంతేకాదు ట్రాఫిక్ పోలీసులు చేసే తనిఖీలలో కూడా ఈ సర్టిఫికెట్ చూపించకపోతే 1530 రూపాయలను అపరాధ రుసుముగా వేస్తామని హెచ్చరిస్తున్నారు. కాలుష్యం విశాఖలో పెద్ద ఎత్తున పెరుగుతోందని, ఈ నేపథ్యంలో వాహనదారులంతా సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. మరోవైపు ఇటీవల నగరానికి వచ్చిన పర్యావరణ మంత్రి పవన్ కళ్యాణ్ కాలుష్య కారక పరిశ్రమల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఈ విషయంలో రెండవ ఆలోచన ఉండరాదని ఆయన స్పష్టం చేశారు. విశాఖ తరహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాలుష్య ప్రమాదం ఎక్కువగా ఉందని అన్నారు.